ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి మండపేట నియోజకవర్గం హాట్ టాపిక్గా మారింది. అభివృద్ధి, విగ్రహాల రాజకీయాలు, కుల సమీకరణాలు, మూడు అంశాలు కలిసి ఇప్పుడు అక్కడ రాజకీయ వేడిని పెంచుతున్నాయి. నియోజకవర్గంలో నేతల విగ్రహాలపైన వివాదం పిక్స్కు చేరుకుంది. జాతీయ నాయకుల సెంటర్గా ఉన్న పేరును ఎన్టీఆర్ సెంటర్గా మార్చాలని కౌన్సిల్ సమావేశంలో అధికార పార్టీ నేతలు డిమాండ్ చేయడంతో వివాదం రాజుకుంది. మరోవైపు ఈ అంశం వైసీపీ, టీడీపీ మధ్య ఓపెన్ వార్కు దారితీస్తుంది. ఇక ఈ వ్యవహారం పంచాయతీ ఎన్నికలపై కూడా ప్రభావం చూపుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది. మండపేటలో అసలు ఏం జరుగుతుంది? లెట్స్ వాచ్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని మండపేట నియోజకవర్గం అంటే మంచి పేరుంది. కానీ ఇక్కడ ఏదైనా మంచి జరిగితే దానిని పార్టీల వారీగా తీసుకుని ఆ కార్యక్రమాన్ని చెడగొట్టేందుకైనా వెనుకాడరనే పేరు కూడా ఈ మధ్య మొదలైంది. ఇందుకే విషయం ఏంటంటే వాణిమహల్ సెంటర్ ను ఏడాదిన్నర క్రితం జాతీయ నాయకుల సెంటర్ గా మార్చారు. తాజాగా కౌన్సిల్ సమావేశంలో ఎన్టీఆర్ సెంటర్ గా ఉండాలని అధికార పార్టీ నేతలు డిమాండ్ చేశారు. అయితే ఈ వ్యవహారంలో జ్యోతిరావు ఫూలే, బాబు జగజ్జీవన్ రామ్ అలాగే అంబేద్కర్ విగ్రహాలు ఉండడంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ నేతలు ఓ సమావేశం పెట్టి మార్పును తీవ్రంగా వ్యతిరేకించారు. నిజానికి మండపేట నియోజకవర్గంలో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉందనే విమర్శలున్నాయి. అయితే ఎమ్మెల్సీ తోట త్రిమూర్తుల ఆధ్వర్యంలో ప్రజా ఉపయోగ కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి. అయితే స్థానిక ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు వేయలేకపోయిన మండపేట ద్వారపూడి ప్రధాన రహదారికి తోట త్రిమూర్తులు మోక్షం కలిగించారు. ఎన్నో ఏళ్లుగా ప్రజలు పడుతున్న అవస్థలకు చెక్ పెట్టారు. ఇంత ప్రాముఖ్యం కలిగిన రహదారి విషయంలో అటు అధికార పార్టీలోని ప్రజాప్రతినిధులు గాని అధికారులు గాని ఎవ్వరూ పట్టించుకోలేదు. కానీ త్రిమూర్తులు ముందుకు రావడంతో రోడ్డు పడింది. దీంతో ప్రజల్లో ఆనందం వెలువరిసింది. ఇదిప్పుడు వైసీపీ వర్సెస్ టీడీపీ మధ్య ఓపెన్ వార్గా మారింది. బాబు జగజ్జీవన్ రామ్, జ్యోతిరావు ఫూలే, అంబేద్కర్ లాంటి జాతి నిర్మాణ నేతల విగ్రహాలను ఊరి చివర లేదంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ వార్డులో పెట్టడము చేస్తుంటారని ఆ సామాజిక వర్గ నేతలు సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి పరిస్థితికి ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు తెరదించారని పేర్కొన్నారు. ఈ ముగ్గురు జాతీయ నేతల విగ్రహాలను మండపేట వాణిమహల్ సెంటర్లో ఎన్టీఆర్ విగ్రహం చెంతనే ఏర్పాటు చేశారు. దీంతో ఒక్కసారిగా తోట త్రిమూర్తుల పేరు మారుమోగింది. ఇది అధికార పార్టీ నేతలకు రుచించలేదనే టాక్ వచ్చింది. దీంతో జాతీయ నాయకుల సెంటర్ పేరు విషయాన్ని వివాదాస్పదం చేస్తున్నారని నేతలు ఆరోపించారు. అంతేకాదు తామందరం కలిసే ఉన్నామని, తమలో తమకు గొడవలు పెట్టి విడదీయలేరని కూడా తెలిపారు. జాతీయ నాయకుల సెంటర్గా పేరు కంటిన్యూ చేస్తే ఆ విగ్రహాలను ఏర్పాటు చేసింది తోట త్రిమూర్తులు కాబట్టి క్రెడిట్ అంతా ఆయనకే వెళ్లిపోతుందనే భావనతో ఇదంతా చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ నేతలందరూ ఒకే తాటిపైకి వచ్చేసరికి కూడా టీడీపీ వర్గానికి మింగుడు పడ్డం లేదని నేతలు కామెంట్ చేస్తున్నారు. అంతేకాదు అదే విషయాన్ని పబ్లిక్ గా చెబుతున్నారు. ఈ విషయాన్ని కూటమి నేతలు తక్షణం పరిష్కరించకపోతే రాబోయే పంచాయతీ ఎన్నికల్లో ఎఫెక్ట్ తప్పదని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఇదిలా ఉండగా ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు తాజాగా ప్రెస్ మీట్ పెట్టి అధికార పార్టీని చెడుగుడాడడంతో వైసీపీ క్యాడర్లో జోష్ మొదలైంది. కూటమి హయాంలో దారుణాతి దారుణాలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. రెడ్ బుక్ ఒకటి పెట్టుకుని అందులో కొందరు పేర్లు రాసి టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. వ్యవస్థల్ని అడ్డం పెట్టుకుని తప్పుడు కేసులు పెడుతున్నారని విమర్శించారు. ఇక మండపేట నియోజకవర్గంలో కంకర, ఇసుక, మట్టి అన్ని యథేచ్ఛగా తవ్వుకుంటున్నారని తీవ్రంగా విమర్శించారు. మండపేట నియోజకవర్గంలో రోజురోజుకి రాజకీయ పరిస్థితులు మారిపోతున్నాయి. పంచాయతీ ఎన్నికలు సమీపించాయంటే ఇవి మరింత పెరగడం ఖాయమని అంటున్నారు. అందుకని రెండు పార్టీల స్థానిక నేతలు సమన్వయం పాటించాలని, దూకుడుగా వ్యవహరించొద్దని పోలీసులు కోరుతున్నారు. జాతీయ నాయకుల సెంటర్గా పేరొక్కటే మార్పు కాబట్టి విషయాన్ని చినికి గాలివాన చేయొద్దని కూటమి నేతలకు సీనియర్లు హితవు పలుకుతున్నారు. మరి ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే.